ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఒకరోజు ప్లెజెంట్గా గడవాలి అన్నానంటే ఫస్ట్ మన మైండ్ ప్లెజెంట్గా ఉండాలండి. సాధారణంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్న మాలాంటి యూట్యూబర్సు లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఎవరికైనా సరే మార్నింగే లేచి ఫోన్ చూసుకునే అలవాటు ఉంటుందండి. ఎందుకంటే రాత్రంతా చూడం కదా ఫోను, మార్నింగే చూస్తూ ఉంటాము. మార్నింగే ఒక చక్కటి మంచి మెసేజ్లు ఉన్నాయనుకోండి, అది ఒక చక్కని దీవెనగా మేము స్వీకరిస్తామండి. అలానే పొద్దున్నే ఫోన్ ఓపెన్ చేయంగానే నొచ్చుకునేలాగా కామెంట్ ఉన్నదనుకోండి, చివుక్కుమనిపిస్తుంది అనమాట. ఆ బాధ ఎలా లేదన్నా 1 గంట 2 గంటల పాటు ఉంటుందండి. ఏమంటే నేను ఒక్క మాట చెప్తాను, ఎవరి లైఫ్ వాళ్ళది కదండి. ఎందుకు ఎదుటి వాళ్ళని నొప్పించేలా మాట్లాడటం? అంటే మనం ఎదురుపడి మాట్లాడితేనే వాళ్ళు నొచ్చుకుంటారు, కనపడకుండా తిడితే నొచ్చుకోరు అని లేదు కదండి. ఎవరమైనా బాధపడతాం కదా, ఆ బాధ అంత మంచిది కాదండి. కథలకొండ గణేష్లో ఒక మాట ఉంటుంది, తల్లి లాస్ట్కి చెప్తుంది అనమాట, గణేష 10 మంది మంచి కోరుకో నాన్న, అందరూ నిన్ను మెచ్చుకోవాలా, తిట్టుకోకూడదు నాన్న అని చెప్తుందండి. అందులో చాలా అర్థం ఉన్నదండి. ఎవరి లైఫ్ వాళ్ళది కదండి. ఏయో తంటాలు పడుతూ ఉంటాము, యూట్యూబర్సం కదా, కానీ కనపడట్లేదు కదా అని గబాలన నొచ్చుకునేలాగా కామెంట్స్ పెట్టడం ఇటువంటివి చెయ్యొద్దమ్మా. చిన్నపిల్లలు, మీకు తెలీదు, మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. ఎందుకు? మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు ఏమ్మా. ఎందుకంటే మీ అమ్మ స్థానంలో ఉండే నేను చెప్తున్నాను. ఎవరి తిప్పలు వాళ్ళవి ఉంటాయి తల్లి, మీకు తెలీదు. ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట ఇవన్నీ. ఒక వీడియో మీకు నచ్చకపోవచ్చు, మీకు ఉపయోగపడకపోవచ్చు అండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. మంచి విషయాన్ని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్ కూడా మంచిగా నడుస్తుందండి. నేను నమ్మే సిద్ధాంతం అది. నేను పాటించే విషయాలే మీకు చెబుతూ ఉంటానండి. నాకు జీవితంలో అవి బాగా ఉపయోగపడినాయండి. ఈనాడు నేను కానీ నా బిడ్డలు కానీ అంత సంతోషంగా సుఖంగా ఉంటున్నామంటే మా ప్రవర్తనే కారణం అండి. చాలామందికి తెలియక మామూలుగా ఎలా పడితే అలా మాట్లాడటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా. పోనీ ఈ చిన్న పాయింట్నే మీరు ఓన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుందండి లైఫ్. ఎందుకంటే మన మైండ్కి మనమే సజెషన్ ఇచ్చుకోవాలి, వేరే మాస్టర్లు ఎవ్వరూ ఉండరండి. మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా, తప్పు మాట్లాడుతున్నామా, ఒప్పు మాట్లాడుతున్నామా అన్నది కూడా మనకే తెలుస్తుంది. ఒక్కసారి మనల్ని మనం సరిదిద్దుకోవటం ప్రారంభిస్తే మన లైఫ్ చాలా ఆనందంగా నడుస్తుందండి. ఇక అందులో తిరుగులేదండి. నేను ఒక తల్లి స్థానంలో ఉండి మీకు చెప్తున్నాను, మీరు పాటించండి, చాలా బాగుంటుందండి. ఎదుటివారి ఆనందానికి మనం కారణం కాకపోయినా పర్వాలేదండి, కానీ ఎదుటివారి బాధకి మాత్రం మనం కారణం కాకుండా ఉండాలి. అంతే అండి. ఆ రిఫ్లెక్షన్స్ మన మీదకి వస్తాయండి. ఆ ఒక్క విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉంటే చాలండి, మన లైఫే ఆనందమయంగా ఉంటుందండి. అంతే. ఇక ఉదయమే నా పనుల్లో నేను ఉన్నాను కదండి. ఏమంటే మీరందరూ ఒకటి అడుగుతారు నన్ను, మీరు బ్లౌజులు అన్ని చీరలకి బాగానే మ్యాచింగ్ చేసేస్తున్నారండి అని చెప్పి. అవునండి, నేను డైలీ యూస్కి ఎక్కువగా ఇక్కత్ బ్లౌజులే యూస్ చేస్తాను. మీరు గమనించినా అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇక్కత్ బ్లౌజులు నేతవన్నమాట అండి, చాలా హాయిగా ఉంటాయి వేసుకోవటానికి, లైనింగ్ గట్రా అవసరం ఉండదు, బాగుంటాయి, కలర్ దిగదు, చెక్కల్లాగా ఎన్నేళ్ళైనా అలానే మన్నుతూ ఉంటాయండి. ఇంకా వేరే కాటన్, రూబీ, కలంకారీ ఇట్లాంటి బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు త్వరగా పిగిలిపోతున్నాయండి. వేసవికాలం బాగా చెమటలు పడతాయి కదా, ఇక్కత్ బ్లౌజులు అయితే బాగా పనిచేస్తాయి. నేను ఇవన్నీ ఎలుగూరి కలెక్షన్స్ నుంచి తెప్పించుకుంటానండి. 1/2 డజన్ బ్లౌజులు 1 మీటర్ ఒక్కొక్కటి 999. ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇటువంటిది ఏమీ ఉండదు అనమాట. అంటే 1000 రూపాయలకి 1/2 డజన్ బ్లౌజులు అనమాట అండి. 1 మీటర్ వస్తుంది ఒక్కొక్కటి. చాలా నాళ్ళు మన్నుతాయండి. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. అలానే ఎలుగూరి కలెక్షన్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి. ప్రతి సాటర్డే లైవ్లోకి వస్తారనమాట. ఆమె లైవ్లో కామెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి గివ్ అవేలు ఇస్తున్నారండి. అది కూడా ఆ వీడియోలో చూపించిన శారీస్నే గివ్ అవేలుగా ఇస్తున్నారు.
ఆ రోజనే కాదండి, ఆ వీడియోని మీరు ఎప్పుడైనా చూసి కామెంట్ పెట్టచ్చు. కామెంట్లో నాది ఇన్నో లైక్ అని చెప్పి కామెంట్ పెట్టండి. కామెంట్ పికర్ ద్వారా కామెంట్ని సెలెక్ట్ చేసి వారికి గివ్ అవే, అది కూడా ఆ వీడియోలో చూపించిన శారీస్నే ఇస్తున్నారంటండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. డిస్క్రిప్షన్లో ఎలుగురి కలెక్షన్స్ వివరాలన్నీ ఇస్తున్నాను. వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని శనివారం లైవ్ చూసి ఆ లైవ్ వీడియోని ఆ వారం అంతా వర్తిస్తుందండి. వారంలో ఎప్పుడైనా మీరు కామెంట్ పెట్టవచ్చు, లైక్ చేయొచ్చు అనమాట. నాకు ఈ బ్లౌజ్ పీసులు అవసరమయ్యి ఫోన్ చేశాను అనమాట. అప్పుడు చెప్పారు, సరే మన ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చెబుదాము అని తెలియజేస్తున్నానండి. ఎలుగురి కలెక్షన్స్ నుంచి నేను ఎప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలుసు కదండి. చాలా నమ్మకమైన వాళ్ళండి, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు, చాలా నమ్మకమైన వాళ్ళు. చక్కగా మీరు కూడా మీకు కావాల్సినవన్నీ తెప్పించుకోండి. మీతో కబుర్లాడుతూ ఉదయం అంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏమంటే పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆ పాలని, లాస్ట్ పాలని ముఖానికి రాసుకోవటం నాకు అలవాటు అనమాట అండి. అలానే అజిడ్డు పోవటానికి కూడా కొంచెం నలుగు పిండి లాంటిది వాడతాను అనమాట. ఇదేమో నేను అనూసు హెర్బల్స్ నుంచి తెప్పించుకుంటానండి. అనూస్ హెర్బల్స్ పౌడరు తెప్పించుకున్నదే ఇలా డబ్బాల్లో వేసుకుంటా. ఇది సాల్ట్ పెప్పర్ వేసుకునే డబ్బాలండి. ఇవేంటంటే తడి తగలకుండా ఉంటాయి అన్నమాట. అటువంటి డబ్బాలో వేసుకుని స్నానానికి ముందు ఫేస్కి రాసుకుని స్నానం చేసేసి వచ్చేస్తాను అనమాట. ఈ చిన్న చిన్నవే అయినా సరే మీ అందరికీ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు మన పెరట్లో రకరకాల మందార పువ్వులు పూసినాయండోయ్. పింక్ మందారం పూసింది, అలానే క్రిమ్షన్ కలర్ మందార పువ్వులు చిన్ని చిన్ని చిట్టి మందారాలు అవి పూసినికి, ఎర్ర మందారం ఒకటి పూసింది. ఇవన్నీ కోసుకుని మన స్వామివార్లకి అమ్మవార్లకి అలంకరించుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి. ఎప్పుడు నా పెరట్లో బోల్డ్ అని పువ్వులు పూస్తాయో అని అనుకుంటూ ఉంటాను. కానీ దేనికన్నా టైం పడుతుంది కదండి. ఈ రెడ్ చూడండి, మందారం ఎంత అందంగా ఉందో, మంచి మిర్చి రెడ్ అనమాట అండి. అలానే రకరకాల సంపెంగలు అవి కూడా వేశానండి. 2 సంపెంగ పువ్వులు పూసినట్టున్నాయి. సాయంత్రం నేను గమనించలేదు, 2 రోజులు అయిందేమో. ఒకటైతే రేకుల కింద చేతిలోకి రాలిపోయినాయి, మంచి సువాసన వస్తున్నాయండి. సరే స్వామివారి పాదాల దగ్గరన్నా వేద్దామునని అవి కూడా తీసుకుని ఇక పూజ గదిలోకి వెళ్ళానండి. ధాన్యం రొబ్బలు చూసారా అండి, చిలకలండి. ఉదయమే ఇదంతా శుభ్రం చేశాను, మళ్ళీ ఇప్పుడే వచ్చి పడేసినట్లున్నాయి. చిలకలు బాగా వస్తున్నాయండి ఇంటికి. ఇక కోసుకున్న పువ్వుల్ని స్వామివార్లకి అమ్మవార్లకి అలంకరించి పెట్టుకుని దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నానండి. టీవీ పెట్టుకుంటానండి, భక్తి ఛానల్ ఏదో ఒకటి, అందులో వచ్చే వింటూ పూజ చేసుకుంటానండి. పూజ, భక్తి ఇవన్నీ కూడా పక్కా పర్సనల్ విషయాలండి. భగవంతునికి భక్తునికి మధ్య మాత్రమే సంబంధం ఉండే విషయాలు. మీరు చేసేది తప్పు, మీరు చేసేది ఒప్పు అని ఎవరిని మనం విమర్శించకూడదండి. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. మాకు తెలిసింది మీకు చెప్తున్నాము, మీ మంచి కోసమే చెప్తున్నాము, ఇలా కూడా ఎవ్వరికీ చెప్పొద్దండి. ఎందుకంటే భక్తిని స్వీకరించేది మనం కాదు, భగవంతుడు. ఆయనకి తెలుసు ఆయన ఏం స్వీకరించాలో. మన ప్రవర్తన మంచిగా ఉంటే చాలండి, అదే భక్తి. మిగతా ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మన ఆనందం కోసం చేసుకునేవి అన్నమాట అండి. మనం ప్లెజెంట్గా ఉండటం కోసం చేసుకునేవి, అంతే అండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండి. ఇడ్లీ పెట్టేశాను. కుక్కర్ అలా ఉందని కంగారు పడకండి, కొత్త వాళ్ళకి తెలీదు. మా అత్తమ్మ వాళ్ళది అనమాట అండి. దాని వయసు 40-50 ఏళ్ళు ఉండుంటుందండి. అలాగే ఈరోజు ఇడ్లీలోకి చిట్టిపొడి అని వేసుకుంటామండి మేము. చిట్టిపొడి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. పుట్నాల పప్పుతోటి పొడి చేస్తాం కదా, దాన్ని చిట్టిపొడి అంటామండి మేము. అది ఇడ్లీల మీద స్ప్రింకిల్ చేసుకుని నెయ్యి వేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అది చేస్తున్నాను. ఈ చిట్టిపొడి వండి సింపుల్గా చేసేయచ్చు, ఏమి యాపక్కర్లేదు, ఏమీ అక్కర్లేదండి. ఉన్న వస్తువులనే మిక్సీలో పడేసి బరబరా తిప్పేస్తే అదే చిట్టిపొడి, అంతే అండి. మనలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇందులో ఏ పేవి గట్టరాలు ఏమీ ఉండవన్నమాట. జాగ్రత్తగా ఇవన్నీ దగ్గర పెట్టుకుని అన్నీ కలిపి మిక్సీలో వేసుకోవటమేనండి. అలానే వీటికి కొలతలతో కూడా పని లేదండి. మన లెక్క ప్రకారం మన టేస్ట్కి తగినట్లుగా, అంటే కొందరు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు కదా,
ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకుంటారు. అలానే వెల్లుల్లిపాయ కూడా ఆప్షన్ అండి, చాలామంది వెల్లుల్లిపాయ తినరు కదా, అందుకనమాట. ఇగో చూడండి, వేయించిన శనగపప్పుని మిక్సీలో వేసేసుకుని ఉప్పు, కారం, జీలకర్ర కూడా మన ఇష్టం, ఆప్షన్ అండి. మీరు 1 స్పూన్ వేసుకుంటారా, 2 స్పూన్లు వేసుకుంటారా, మన ఇష్టం అనమాట. వంట చేసే మనందరికీ ఒక ఉజ్జాయింపు వచ్చేసేస్తుంది కదండి, దాని ప్రకారం వేసేసుకోవటమే. ఏమంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో ఈ పొడిని కానీ 1 స్పూన్ వేసుకుని స్టార్టింగ్లో అంత నెయ్యి వేసుకుని తింటే భలే బాగుంటుందండి. దీనిలో ఆవకాయ కాంబినేషన్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. చిట్టుపొడంలో అన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే అండి 1 నిమిషంలో మెత్త పౌడర్ అయిపోతుందండి. ఎందుకంటే వేయించిన శనగపప్పు గుల్లగా ఉంటుంది కదా, త్వరగా పౌడర్ అయిపోతుంది. మెత్తని పౌడర్ చేసేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా పౌడర్ లాగా అయిన దాన్ని ఒక డబ్బాలో వేసేసుకుని మూత పెట్టుకుని 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నేను ఎక్కువ డబ్బాలో వేసిన ఒక స్ప్రింకిల్ చేసే దాంట్లో, అంటే ఇందాక చూపించాను కదా సాల్ట్, పెప్పరు డబ్బాలోనని, ఆ డబ్బాలో వేసుకుంటానండి. ఎందుకంటే ఇది ఇడ్లీ మీద జల్లుకోవటం కోసం. ఇడ్లీలు కానీ దోశలు కానీ దేని మీద అయినా జల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఓ డబ్బాలో వేసుకుంటా. మీకు డౌట్ రావచ్చు, ఏమంటే ముఖానికి రుద్దుకునేది ఇది ఒకే డబ్బాలో వేస్తున్నారు, 2 కలిసిపోవా అని. లేదండి, ముఖానికి నలుగు పిండిదేమో బాత్రూంలో ఉంటుంది ఆ డబ్బా, సో ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇటువంటి డబ్బాల్లో అనుకోండి ఈజీగా మనం స్ప్రింకిల్ చేయొచ్చు ఇడ్లీల మీద. ఈ స్ప్రింకిల్ డబ్బాలో కొంచెం తీసి మిగతాది అంత డబ్బాలో తీసి స్పూన్ వేసి టేబుల్ మీద పెడతాను అనమాట అండి. ఇడ్లీ మీదకి మాత్రమే ఈ స్ప్రింకిల్ది ఉపయోగపడుతుంది. అలానే నెయ్యి, ఈ చిట్టిపొడం, ఈ రెండిటి కాంబినేషన్తో ఇడ్లీ తిని చూడండి, చాలా బాగుంటుంది. దోశల మీద కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఈసారి ఇది. ఇంకా మా టిఫిన్లు అయిన తర్వాత అప్పటికి వారం వస్తుంది అనమాట అండి. ఈరోజు ఇళ్ళ వెంట కొరమేన్లు వచ్చినాయి, రొయ్యలు వచ్చినాయి, కొన్ని తీసుకోండి అమ్మా అంటే రొయ్యలేమో కొద్దిగా తీసుకున్నానండి నా కోసం. ఎందుకంటే రొయ్యలు మా వారు తినరు అనమాట, కొరమేను ఇష్టంగా తింటారండి. 2 చేపలు ఉన్నాయి, 200కి ఇచ్చిందనమాట కొరమేన్లు. మాకు ఆ బావి దగ్గరే చేయించేస్తాను. అట్లానే మనకి కొత్త రోడ్డు వేశారు కదండి, ఎదురుగుండా బాబాయ్ గారు వాళ్ళు మెట్లు కట్టించుకుంటున్నారు అనమాట. మనకైతే పెద్ద ఇబ్బంది లేకుండా ఇట్లా ఒకే ఒక్క మెట్టుతోటి ఇట్లా వచ్చిందనమాట అండి. స్లోప్ కట్టించేసాము. బావి దగ్గరే 2 గరుకు రాళ్ళు అటు ఇటు వేయించానండి, టైల్సే. దాని మీదే ఇటు పక్కనైతే కొంచెం చేపలు అవి రుద్దటానికి ఇటు రాయి వాడితే, ఇటు పక్కనేమో బట్టలు ఉతకటానికి ఆ రాయి అన్నట్టు వేయించా. ఇవి బాగా యూస్ఫుల్ అవుతున్నాయండి. నాకు ఈ ఐడియా బాగా నచ్చింది, నేను చేసింది బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది అనమాట అండి. సాధారణంగా మేము ఇటువంటివి తీసుకున్నప్పుడు, అంటే చేపలు, రొయ్యలు ఇవన్నీ తీసుకున్నప్పుడు మాకు చేసేసి ఇచ్చేస్తారనమాట అండి. అంటే మీకు అర్థమై ఉంటుంది, పొట్టది ఒలిచేసి ఇస్తారు రొయ్యలకి. చేపలు అనుకోండి చేసేసి ఇస్తారు. కొరమేను చేపలకి పైన స్కిన్ కూడా తీసేస్తారండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అప్పుడు పైన బ్లాక్గా స్కిన్ ఉంటుంది కదా, అది కూడా లేకుండా చేసిస్తారు. ఇదిగోండి, చేప ముక్కలను చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇలా అన్నమాట అండి. ఓ 50 రూపాయలు రొయ్యలు, 200 రూపాయలకి చేపలు తీసుకున్నానండి. ఇవన్నీ ఒక్కరోజే తినేయంలేండి. నాకు వంట కూడా అండి మొత్తం కట్ చేసేవి, మిక్సీ పట్టేవి ఇటువంటివన్నీ వరం చేస్తుంది. ఉదయం టిఫిన్ల టైంకి మాత్రం తను రాదనమాట అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ నేనే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పటికి వస్తుంది. ఎందుకంటే మా వరానికి పిల్లలు, భర్త, సంసారం ఇవన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళని స్కూల్స్కి కాలేజీలకి పంపించి వస్తుంది అనమాట అండి. మా వరానికి 3 పిల్లలండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన కూతురు కూడా ఉన్నదండి. అప్పుడప్పుడు ఆ పాప కూడా వస్తూ ఉంటుంది కదా. ఏమండి, హెల్పింగ్ హ్యాండ్ ఉన్నదనుకోండి వంట చకాచక్ అయిపోతుందండి. ఈరోజు కొరమేను ఇగురు పెట్టాను, రసం పెట్టానండి. అలానే చింతకాయ రొయ్యలు కూర కూడా వండుకున్నానండి. వండుకున్నాను అని ఎందుకంటున్నానంటే ఇది ప్రత్యేకించి నా కోసమే అనమాట అండి, మా వారు తినరు. ఈరోజే వండేశాను. చింతకాయ రొయ్యలు కూర ఎప్పుడు అండి మరుసటి రోజుకి చాలా రుచిగా ఉంటుందండి, అందుకని ఈరోజే వండేశాను అనమాట. నాకులాగా చింతకాయ రొయ్యలు ఫ్యాన్స్ మన ఫ్యామిలీలో కూడా ఉన్నారా అండి? ఎందుకంటే మా అమ్మగారికి ఎంత ఇష్టమోనండి, ఫేవరెట్ కర్రీ అంటే చింతకాయ రొయ్యలు అనమాట మా అమ్మగారికి. కూర వండినప్పుడల్లా అమ్మని తెగ తలుచుకుంటానండి. అసలు ఆ కూర వండటం కూడా చాలా ఈజీ అండి, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను కదా. ఒకవేళ చింతకాయ రొయ్యలు రెసిపీ కావాలంటే కనుక అడగండి, నేను నెక్స్ట్ టైం వండినప్పుడు తప్పకుండా పెడతాను. ఎందుకంటే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో వండి అక్కడ పెట్టేసేస్తానండి. అలానే ఈరోజు అల్లం ఊరేస్తున్నాను అనమాట అండి. మేము ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట అండి.
అల్లం ఊరేసుకుని ఆ ముక్కల్ని తింటూ ఉంటాము. నేను మరొక దానిలో చూపిస్తాను, మీరు కూడా చేసుకుని డబ్బాలో వేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా దగ్గులు, జలుబులు, తుమ్ములు ఇవే కదా. ఆ అల్లం ముక్కల్ని తింటే జలుబు, దగ్గు ఇవి అసలు మన దరిదాపులకు కూడా రావండి. మేము ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట. నేను అవి ఎలా చేసుకోవాలన్నది కూడా వీడియో పెడతాను, చూడండి. సింపులే అండి, అదేం పెద్ద అద్భుతం ఏం కాదు. కానీ కంపల్సరీ చేసి ఇంట్లో పెట్టుకోండి. పిల్లలు, పెద్దలు, ముసలి, మొతక అందరూ తినొచ్చండి అవి. ఇదిగోండి మీతో కబుర్లాడుతూ కొరమేను ఎగురు వండాను, చింతకాయ రొయ్యలు వండాను, రసం పెట్టానండి. మా చిట్టి చిట్టి కూరలు చూసారా అండి, ఇంతే ఉంటాయి. ఎందుకంటే మేమిద్దరం కొంచెం ఏమన్నా మిగులుతాయి, ఇవి కూడా మిగులుతాయండి, ఇంకా వరాన్ని తీసుకెళ్ళమంటాను అనమాట అండి. అంతే ఏమండి, ఇదివరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిట్టి దాకలని ఉండే. ఇప్పుడంటే ఈ గిన్నెలో వండుతున్నాం, కానీ ఇలాంటి చిట్టి చిట్టి కూరలు వండటానికి చిట్టిదాకా అనేవాళ్ళం. దాకలే చిన్న చిన్నగా ఉండేవి అనమాట. ఈసారి అలాంటివి కూడా కొనుక్కోవాలండి. ఏమండి, ఏదో మీతో 4 కబుర్లు మాట్లాడుతూ ఈ వంట పని ఇవన్నీ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇటువంటి అదృష్టం కూడా ఎవరికో కానీ ఉండదని అనిపిస్తుందండి. ఏదేమైనా మనం హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, అలానే మాట పట్ల, మన ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒక్క విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుందండి. వాళ్ళ ఎదురుపడి ఇచ్చామా లేదా వెనక నుంచి ఇచ్చామా, కనపడకుండా ఇచ్చామా అన్నది అనవసరం. కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఫ్యామిలీ అందరూ జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఈరోజు మెనూ చూశారు కండి. మా వారికి ఇష్టమైన కొరమేను ఎగురు, నాకు ఇష్టమైన చింతకాయ రొయ్యలు. నేనైతే అది ఇది 2 తింటానండి. మా వారు మాత్రం కొద్దిగా తక్కువగా తింటారనమాట చింతకాయ రొయ్యలు. అది కూడా ఆ రొయ్యలు కూడా నాకే ఏరి వేసేస్తారండి, రొయ్యలు తినరు ఆయన. నాకు మాత్రం కుల గురువు అనమాట అండి చింతకాయ రొయ్యలని అంటే. ఎంత ఇష్టం అంటే ఈవేళ తినేస్తా, రేపు తినేస్తాను, ఆఖరికి పెరుగన్నంలో నంచుకోవటానికి కూడా చింతకాయ రొయ్యలే నంచుకుని తినేసేస్తానండి. అయితే ఈ కూరలు చాలా వేడి అనమాట అండి. కానీ మేమందరం అల్లం ముక్కలని, రకరకాల పొడులని ఇంట్లో చేసుకుని వాడుతూ ఉంటాము. అవి కూడా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానులేండి. అందుకనే మాకు బాడీకి ఏం తేడా చేయదన్నమాట. ఎందుకంటే ఇవి చిన్న చిన్న చిట్కాలే కానీ చాలా బాగా పనిచేస్తాయండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.